డీటెయిల్స్ చూస్తే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో అధికారుల అవినీతిపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఘాటుగా స్పందించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన ఆయన ప్రజలను ఇబ్బందులకు గురిచేసే అవినీతి అధికారులను ఇకపై ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇటీవల తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, బాధితులు తమ వద్దకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారంటూ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఉదండాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు భూ నిర్వాసితుల విషయంలో తీవ్ర అవినీతి జరిగిందని, అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటూ కూడా పేర్కొన్నారు. అవసరమైతే వాటిని త్వరలోనే బయటపెడతానని చెప్పారు. అవినీతిపై పోరాటాల్లో వెనకడుగు వేయబోమని, ప్రజల పక్షాన నిలబడే ప్రభుత్వంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. కొంతమంది అధికారులు నా నియోజకవర్గంలో ఎంఆర్ ఆఫీసుల చుట్టూ కానీ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే చాలా మందిని వాళ్ళ నెలల కొద్దీ తిప్పించుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. స్వాతంత్ర దినోత్సవం నాడే యువతని పిలుపునిస్తున్నాను. మన రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో కానీ అవినీతి పైన పోరాడాలి. ప్రజలకు ఒక్కడే తెలియజేస్తున్నాను, ఏం భయపడాల్సిన పని లేదు. మీకేమైనా ఫైల్స్ ఇక్కడ పెండింగ్ ఉంటే క్యాంప్ ఆఫీస్కి వచ్చి మీరు ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వండి. రూపాయి ఖర్చు లేకుండా పని చేయించే బాధ్యత నాది. అయ్యా, ఉదనపూర్లోనే అవినీతి జరిగింది. ఆ పాత ఎంఆర్ఓ కూడా వచ్చి స్టేట్మెంట్ ఇస్తా అంటున్నాడు. ఎక్కడికెక్కడ పైసలు పోయినా ఇవ్వమని చెప్పినాను, కానీ ఆయనకి ధైర్యం చాలతలేదేమో. బహుశా నీ అకౌంట్కి ఏమైనా వచ్చిందేమో అని కూడా నాకు డౌట్. ఎందుకంటే అంత అవినీతి జరిగింది ఉదనపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితుల దగ్గర. ఎక్కడ ముఖం పెట్టుకుంటాడో మాజీ ఎమ్మెల్యే నాకు తెలియదు. రుజువు చేయి అన్నాడు కదా, రుజువు అయ్యింది. నేను ఒక్కనే కావాలని రుజువు చేయాలి. అక్కడ జరిగింది కాబట్టి, అవినీతి జరిగింది కాబట్టి రుజువు అయింది. వీళ్ళు చేసిన పనులకి, పోయిన ప్రభుత్వంలో చేసిన 10 ఏళ్లలో వీళ్ళు చేసిన పనులకి జాగా లేకుండా పోయి భూదాన్ భూములు కూడా రిజిస్ట్రేషన్ చేయాలి కదా. అధికారులు కొంతమంది అవినీతి చేసిన దాని వల్ల అది ప్రభుత్వం పైన పడుతుంది. ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సభలో మాట్లాడినారు. అవినీతి కొంతమంది అధికారులు ఏంది, 200, 300, 400 కోట్లు ఏంది, ఏసీబీ తన పని తను చేసుకుంటూ పోతున్నారు. మంచిగా ఏసీబీ ట్రాప్ లో చాలా మంది పడ్డారు. ఆ పాత గవర్నమెంట్ లో నాకు ఎక్కడ కనిపించలేదు. ఈ గవర్నమెంట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అవినీతి పైన పోరాడతాను. ఎవరు చేసినా కానీ ఇష్టపెట్టనని చెప్పి